ఈ ఫ్లోలో కంటిన్యూ అవుతూ రేపు ఒక మంచి అంటే ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ప్రజలందరికీ ఇవ్వగలిగినారు అంటే అప్పుడు వారు సక్సెస్ అయినారు. ఎందుకంటే తమిళనాడులో దీపం వెలిగించే అధికారాన్ని కూడా కోల్పోయినారు అక్కడ ఉన్న హిందువులు. ఇంకా జడ్జి మీద కూడా వీళ్ళు వాళ్ళను మోషన్ రిలీజ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే అక్కడ నార్మల్ పబ్లిక్ పరిస్థితి అధోగతి అయిపోతే జడ్జిల పరిస్థితి కూడా బాలేదు తమిళనాడు. కాబట్టి అట్లాంటి డిఎంకేని చిత్తుగా ఓడించినందుకు జోసెఫ్ విజయ్ గారికి మనందరం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. పశ్చిమ బెంగాల్ కి సంబంధించి మ్యానిపులేట్ చేశారు రాజకీయంగా ఒక సంస్థతో ఎస్ఐఆర్ అనే సంస్థతో సో అంటూ కూడా మమతా బెనర్జీ చెప్తాను. ఎట్లా చూస్తున్నారు ఇదంతా? ఓడిపోయినప్పుడు మాట్లాడే ఏమంటారు జవాబుదారీ లేని తనం అనమాట. ఎట్లా అంటే 2014 వరకు ఎట్లాగో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది కదా, మళ్ళీ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేస్తే ఎప్పటి నుంచో పవర్ లో ఉంది. అదొక పొలిటికల్ ఫ్యామిలీ నడిపిస్తున్న పార్టీ. మరి అట్లాంటప్పుడు వాళ్ళు చేయలేదు అని అంటారు. వాళ్ళకి చేయరాలేదా అంటే అంత తెలియదక్కువ వల్ల. సో మరి అంత తెలియదక్కువ వల్ల అయితే తెలివైన వాళ్ళకి రాజ్యం అప్పగిప్పాలి కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతీయుల స్వాభిమానాన్ని కాపాడింది. అక్కడ మతం చూడలేదు కదా, కులం చూడలేదు కదా, ప్రాంతం చూడలేదు. ఎందుకంటే పహల్గామ్ లో ఇన్సిడెంట్ అయిన వాళ్ళలో ఏపీకి చెందిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉన్నారు, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి భారతీయుల స్వాభిమానాన్ని కాపాడేది భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గుర్తించారు. కాబట్టి అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఫోకస్ కేరళ అండ్ తెలంగాణ. కేరళలో ఓడిపోయారు, అదే నెక్స్ట్ ఫోకస్ కేరళ తెలంగాణ. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. మోదీ పర్యటన ఎట్లా చూస్తారు? మార్పులు చేయకుండా అవకాశం ఉందా తెలంగాణ? కాంగ్రెస్ పార్టీకి ఆ ఇటలీ దేశస్తురాలు విదేశీ మహిళనే లీడరు, ఆమె పుట్టిన బిడ్డే లీడరు. ఈ రీజనల్ పార్టీస్ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన మహిళలే లీడర్. మాలాంటి మామూలు మహిళల్ని లీడర్లు కానియకుండా చూస్తారు ఈ కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్. భారతీయ జనతా పార్టీ మాలాంటి మామూలు మహిళల్ని కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని వీళ్ళు తిప్పికొట్టుతున్నారు. కాబట్టి ఇప్పుడు 10th రోజు జరిగే సభలో, బహిరంగ సభలో మహిళలంతా అధిక సంఖ్యలో పాల్గొని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన మహిళా బిల్లుకు సపోర్ట్ గా మేమందరం ఆ రోజు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయబోతున్నాం.